నిన్న యాత్ర వాహనాలు పూజలు చేస్తున్న కిషన్ రెడ్డి వాళ్ళతో కొత్త విజయ సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పూజలు చేసి కిషన్ రెడ్డి గారు స్వయంగా నడిపిరు. నిన్న బీఆర్ఎస్ దగ్గర ఏముంది, వాళ్ళతో పొత్త ఆ ప్రచారం మూర్ఖుల పనే. అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వాహనాలకు పూజ. కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు పెట్టుకోము, బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మాకు 10 సీట్లు ఖాయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు. మొత్తానికైతే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయనేటువంటి గందరగోళానికి నిన్న మొత్తానికి తెర దించేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేదనేటువంటి ప్రకటన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా నిన్న టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట చెప్పారు. మేము సెక్యులర్ పార్టీ, మేము బీజేపీతో పొత్తు పెట్టుకోమనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పిండు. మేము ఒంటరి పోరాటమే చేస్తామని. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు మెంబరు, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా బీఆర్ఎస్ కాళ్ళ బేరానికి వచ్చినా మేము పొత్తు పెట్టుకోము అనేటువంటి మాట చెప్పి స్పష్టంగా తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోతుంది, 10 ఎంపీ స్థానాలు గెలుస్తున్నటువంటి సంకల్పంతో ఆశతోటి భారతీయ జనతా పార్టీ ఉన్నది. ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో తెలియాలి. కానీ రాజకీయంగా కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి చర్చ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి అనేటువంటి ఒక చర్చకు మాత్రం ఉంది. బీజేపీ చచ్చిపోతున్న బీఆర్ఎస్ను మేమెందుకు కాపాడుతామని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. దీంతో ఈ సంకల్ప యాత్రతోటి 10 రోజులు 11 రోజుల పాటు ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఒక్కో ముఖ్య నాయకుడు ఒక్కో చోటుకి వెళ్తారని, ఈ 5 క్లస్టర్లలో ఉన్నటువంటి యాత్రల్లో బీజేపీ సీనియర్ నాయకులంతా కూడా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అన్ని చోట్ల తిరుగుతారనేటువంటిది. మరి ఇది భారతీయ జనతా పార్టీ మోడీ గ్రాఫ్ బీజేపీకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూడాలి. బీజేపీ నాయకులను ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ప్రజలకు ఏం చెప్తారు అనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిజంగా 10 సీట్లు గెలిచేటువంటి సత్తా ఉన్నదా? తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? విజయ సంకల్ప యాత్రలోకి ప్రజల్లోకి వెళితే ప్రజల్లో మార్పు వస్తుందా? నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హవా తెలంగాణలో అంతే మేరకు ఉంటుందా? తెలంగాణలో ఆ స్థానాలను గెలవడానికి అవకాశం ఉంటుందా అనేటువంటిది చూడాలి.